అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో సార్వత్రిక ఎన్నికలు రాకముందే ఇక్కడ ఎన్నికల వేడైతే మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్సీ వర్సెస్ అలాగే ఎమ్మెల్యేగా అయితే ఇక్కడ ఎన్నికలు సవాలు ప్రతి సవాలు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మండపేటలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఏగేలు జోగేశ్వరరావుకు అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట ఇద్దరి మధ్య కూడా గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఎన్నికల వేడైతే రగులుతుందో అలాగే ప్రతి ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక గ్రామాన్ని ఎంచుకుని ప్రధానంగా ఆ గ్రామంలో ఎవరైతే గెలిస్తే ఆ గ్రామంలో రాబోయే ఎన్నికలకైతే 2024 ఎన్నికల్లో పోటీ బరిలో ఉంటారు, మిగిలిన అభ్యర్థులు తొలగాలంటూ ఒక కండిషన్ ఒప్పందం కూడా పెట్టుకున్నారు. ఆ ఒప్పందం ఏ విధంగా ఉంది, అసలు ఈ విధమైన శబ్దాలు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ప్రస్తుతం మండపేట ఎమ్మెల్యే ఏగిల జోగేశ్వరరావు గారు విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఏంటి ఈ ఒక గ్రామాన్ని ఎంచుకున్న గ్రామంలోనే ప్రత్యేకంగా పోటీ చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది, ఇద్దరు కూడా ఒప్పందం చేసింది. ఈ ప్రధాన కారణాలు దేనికంటారు? అందరికీ నమస్కారం అండి. శ్రీ తోట త్రిమూర్తులు గారు కేశవరం గ్రామంలో ఉన్నటువంటి 14 ఎకరాల కొండ, పక్కన ఉన్నటువంటి 2 ఎకరాల ప్రైవేటు భూమి ఇదంతా కలిసి మొత్తం కబ్జా చేసి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటే దానిపైన నేను జనసేన ఇన్ఛార్జ్ శ్రీ లీలాకృష్ణ గారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో అక్కడ వెళ్దామని బయలుదేరితే మా ఇద్దరిని హౌస్ అరెస్ట్ పెట్టి 4 రోజుల పాటు పొద్దున్నే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, రాత్రి వదలడం, ఈ రకంగా చేసి సుమారు 150 మంది పోలీసుల్ని కేశవరంలో ఆ ఇల్లీగల్ మైనింగ్కి కాపలా పెట్టి, మరి కలెక్టర్ గారిని అడిగాను, ఎస్పీ గారిని అడిగి, సార్ ఆ పర్మిషన్ ఇప్పించండి అని. ఈవేళ కూడా ఏ పర్మిషన్ లేవు, ఏదో జగన్ లేఅవుట్ అన్నారు తప్ప మరి ఎక్కడ తోలుతుందో చెప్పి వివరాలు ఇవ్వమంటే అది ఇవ్వలేదు. అంటే పూర్తిగా మరి అధికారులందరూ కూడా శ్రీ తోట త్రిమూర్తి గారికి బానిసలైపోయి మరి పూర్తి దోపిడీకి పాల్పడ్డారు. అది కొండ అనేది కనపడకుండా పోయింది. దానిపైన నేను ఆ కేశవరం గ్రామం మొన్న డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇక్కడ పూర్తిగా అవినీతి జరిగింది, కొండనైన స్వాహా చేశాడని చెప్పంటే మరుసటి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ నేను దొంగనే, నేను దోపిడీదారునే, నేను కొండని మింగేశాను, కానీ నాకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారో అని ఆయన చెబుతూ, కావాలంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను ఎమ్మెల్యేకి, ఆయన నేను కలిసి ప్రైవేట్ ఎన్నికలకు వెళ్దాం ఒక కేశవరం గ్రామంలో. ఈ కేశవరం గ్రామంలో నాకు మెజార్టీ రాకపోతే నేను ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో నేను కానీ నా పార్టీ కానీ పోటీ చెయ్యం, మా పార్టీ తరఫున యునామస్గా వదిలేస్తాం, అది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇప్పిస్తాను, అలాగే చంద్రబాబు గారి చేత ఆయన కూడా ఇప్పించానంటే నేను సిద్ధం అని చెప్పి ఆయన చెప్పన్నారు. దానికి మరుసటి నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి 42 గ్రామాలు ఉన్నాయి, ఇంకాను 30 వార్డులు ఉన్నాయి, ఆ ప్రజలతో మీకు పని లేదా, మరి ఇది కరెక్ట్ విధానం కాదు, అయినప్పటికీ ఆ 42 గ్రామాల్లో 30 వార్డుల్లో మీరు ఓడిపోతారని చెప్పి మీకు ముందే తెలుసు కాబట్టి కేశవరం గ్రామంలో కూడా మీరు బాగుందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకునేది వాపు తప్ప బలం కాదు, అందుచేత నేను కూడా దానికి సిద్ధమే అని చెప్పి, అంటే రాజ్యాంగానికి విరుద్ధమైనప్పటికీ కూడా దాన్ని కూడా నేను సిద్ధమే అని చెప్పి నేను కూడా దాన్ని అంగీకరించడం జరిగింది. అంటే ఎన్నికల కండిషన్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అక్కడ ఏ విధంగా వెళ్ళాలని మీరు నిర్ణయించుకున్నారంట? ఆ ఎన్నికల నిబంధనలు ఏంటనేది మేము మీడియా వారు అందరూ కలిసి నిర్ణయిస్తారు, మన ఇద్దరు సమక్షంలో అని చెప్పంటే నేను సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత కూర్చున్నాం. ఆ కూర్చున్నప్పుడు రూల్స్ ఏంటని చెప్పి అడిగారు. నేను ఒకే ఒక రూల్ చెప్పాను, ఏమనంటే ఒక కండిషన్ చెప్పాను, ఇద్దరం కూడా సామాన్య పౌరులుగానే పోటీ చేయాలి, మన పదవులు పక్కన పెట్టాలి అని చెప్పాను. దానికి కూడా ఆయన అంగీకరించారు. అంచేత మేము పోటీ సిద్ధమన్నాం. అదేవిధంగా మరి ఆయన ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి 5 కోట్లు విద్యుత్తుకి శాంక్షన్ చేసామని చెప్పారు ఆయన. మరి అది ఇదే మీడియాలో అడిగాం, సరే 5 కోట్లు మీరు ఏం శాంక్షన్ చేశారో ఆ కాపీ ప్రెస్కి ఇప్పించండి, ప్రజలకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది అంటే దానికి సమాధానం లేదు. నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను కౌన్సిల్ మీటింగ్లో ఈ మున్సిపల్ దాంట్లో ఈ కరెంటు విషయం వచ్చినప్పుడు నేను ప్రస్తావించాను, అమ్మ చైర్పర్సన్ గారు 5 కోట్లు శాంక్షన్ అయిందంటారు మండపేట నియోజకవర్గం, అందులో భాగమే మన మండపేట కాబట్టి మన మండపేట టౌన్కి ఏమైనా శాంక్షన్ అయిందా అని అడిగాను. దానికి ఆవిడకి సమాధానం చెప్పకపోతే త్రిమూర్తి గారు లేచి నేను సమాధానం చెప్పను, నాకు చెప్పే అవసరం లేదు, నేను ప్రజలకే జవాబుదారీ చెప్పను, నాకు చెప్పమంటలేదుగా. అంటే
1,30,00,000 శాంక్షన్ చెప్పి నాకు తెలిసింది వాస్తవం కాదో నాకు తెలియదు, కానీ అధికారులు నాకు చెప్పారు. కానీ ఈయన చెప్పేది 5 కోట్లు. మరి 5 కోట్లన్నా కాగితం జీవించాలిగా. అంటే ఈయన ఏం చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా అబద్ధాలు, అసత్యాలు. అదేవిధంగా ఆయన గ్రామాలు పర్యటించేటప్పుడు మీ ఎమ్మెల్యే ఏం చేశాడు 15 ఏళ్ళ నుంచి 3 ట్రిప్పులు నెగ్గాడు కదా అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఆయన అంటూ ఉంటాడు. అంటే మీరు నిన్న ఏదైతే టిడ్కో గృహాలు ఏదైతుందో అక్కడ సభా మర్యాద పాటించలేదంటూ మరొక కామెంట్ కూడా చేయని పరిస్థితి నేను ప్రధానంగా ఉంది. ఆయన్ని కూడా ఎలా చూడండి సార్. ఇక్కడ కుక్కతోక వంకర అని చెప్పి నేను మైక్లో చెప్పాను. ఎంచేదంటే 2022 అక్టోబర్ 10ని ఆవేళ మున్సిపల్ శాఖ మార్చులు వచ్చి ఒక 2,000 గృహాలని ఆవేళ లబ్ధిదారులకు అప్పచెప్పడం జరిగింది. ఆవేళ ఆ సభాధ్యక్షుడుగా నేను ఉండవలసింది తోట త్రిమూర్తి గారు సభాధ్యక్షుడుగా వాళ్ళు వ్యవహరించారు. అయినప్పటికీ 2,000 మంది లబ్ధిదారులు అక్కడ ఇబ్బంది పడకూడదనే ఏకైక ఆలోచనతో నేను మాట్లాడకుండా తర్వాత కంప్లైంట్ పెడితే వాళ్ళు వేసిన శిలాఫలం ఇదండి. శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ఓపెనింగు, తోట త్రిమూర్తి గారు సభాధ్యక్షులని కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ దాన్ని మార్చేశారు. డిపార్ట్మెంటే మార్చింది. పాత శిలాఫలకం తీసి విసిరి ఆతలు పాడేసి కొత్త శిలాఫలకం సభాధ్యక్షులుగా. కానీ అక్కడ సభాధ్యక్షుడు 2వ స్థానం అయింది ఆయన ఎంచుకున్న శిలాఫలకం. మళ్ళీ అధికారులు రూల్స్ పాటిస్తూ మళ్ళీ కింద 8వ స్థానం 9వ స్థానంలో వేశారు. తోట త్రిమూర్తి గారి పేరు కూడా కిందగా వచ్చింది. అంటే అక్కడికో రూల్ ఇక్కడ రూల్. అంటే ఈ రాయి వాళ్ళు వేసారు, అక్కడ ఉంది ఇప్పుడు. కానీ మరలా ఇంకో 1000 గృహాలకి 1000 ఫ్లాట్లకి అప్పచెప్తా ఉంటే వాళ్ళు చేసింది మళ్ళీ సభాధ్యక్షురాలుగా ఇంకోండి శ్రీమతి నూక దుర్గారాణి గారు, చైర్పర్సన్ గారు. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నప్పుడు చైర్పర్సన్ గారికి రైట్ లేదు. ఉంటుంది ఎప్పుడు ఎమ్మెల్యే ఎంపీ లేనప్పుడు. మరి మేము ఇద్దరిలో ఎవరున్నా వాళ్ళ సభాధ్యక్షులు ఇద్దరు ఉంటే అది ఎంపీ గారైనా పెట్టచ్చు, ఎమ్మెల్యే అయినా పెట్టచ్చు, అది ఎవరు కాదంటే సరిపోం. కానీ అదే నేను అడిగితే అంగో మీరు డిస్టర్బ్ చేయడానికి వచ్చారా అని చెప్పినప్పుడు అన్నాను. ఏమంటే ఒకసారి తప్పు జరిగింది, దాన్ని డిపార్ట్మెంట్ మళ్ళీ సరిచేసింది, మరలా అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు, మరలా తప్పు చేయడం అంటే కరెక్ట్ కాదంటే మళ్ళీ ఏదో మాట్లాడుతూ మొదలెట్టాడైనా. ఇది కుక్కతోక వంకర అని చెప్తూ రెండోది వీళ్ళకి 3,65,000కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు, టిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీ అన్నారు. కానీ 300 అడుగుల వాళ్ళకి ఫ్రీ, 365, 430 డబ్బు కట్టుకోవాలని చెప్పి పెడితే బెదిరించి వాళ్ళందరి చేత కూడా 3 సంవత్సరాల క్రితం వాళ్ళ చేత అగ్రిమెంట్ రాయించి బ్యాంకులో తనఖా పెట్టారు. ఆ డబ్బు అయినా కాంట్రాక్టర్కి ఇచ్చారంటే గవర్నమెంట్ పట్టుకుపోయింది. మరి పట్టుకెళ్ళిపోయి ఈవేళ 4,70,000 నోటీసులు వచ్చినాయి. మొన్న 5 రోజుల క్రితం ధర్నా పెట్టాం ఆ లబ్ధిదారులతో. 3,65,000కి ఫ్లాట్ అప్ చెప్పకుండా 4,70,000 మీరు 1,05,000 ఎక్కడ కడతాం వడ్డీ అని చెప్పి అడిగితే మరి దానికి మేము ధర్నా చేస్తే అప్పుడు ఈ ఫ్లాట్లు అప్ చెప్పారు. ఆ ఫ్లాట్లో కూడా ఎక్కడ కరెంట్ వైర్లు కానీ తర్వాత ఈ బాత్రూంలో ఈ బేసిన్లు కానీ ఏమీ లేవటండి. వాళ్ళందరూ లబోదీపని గోలు పెడతా ఉన్నారు. మరి ఈ రకంగా ఒక పూర్తి అయిపోయిన ఇల్లుల్ని 5 సంవత్సరాలు ఆఫ్ చేయకుండా 5 సంవత్సరాలు ఇవ్వకుండా రంగులు మాత్రమే మార్చుకుని మరి ఇంత ఈ రకంగా చేశారంటే మరి మనం ఏమనుకోవాలి అంటే వీళ్ళకి ఎక్కడ సభా మర్యాద కానీ సభా గౌరవం కానీ మరి ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల చేత మమ్మల్ని తిట్టించడం పైనుండి అది ఆయన చేసేది విషయం. మరి అదే అడిగాను, వడ్డీ రాయితీ మీరు కౌన్సిల్ హాల్లో చెప్పారు కదా త్రిమూర్తులు గారు, మీరు దాన్ని రిప్లై ఇవ్వండి అని అడిగాం. రిప్లై ఇవ్వడైనా అంటే వడ్డీ ఈ ఫ్లాట్లో బాగున్నారు, ఈ ఫ్లాట్లోకి వెళ్ళే వరకు ప్రభుత్వం చెల్లించుకుంటే చెప్పి ఆయన చెప్పాడు. ఆయన దాన్ని రిప్లై ఇవ్వడం 50,000 వెనక్కిస్తున్నాం అని చెప్పి నూక దుర్గారాణి గారు చెప్పారు, చైర్పర్సన్ గారు. మరి ఆ 50,000 మరి ముందు 2,000 మందికి ఇవ్వాలి కదా, ఎందుకు ఇంకా ఇవ్వలేదంటే సమాధానం చెప్పరు. అంటే వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పని తర్వాత ఇంకా మైక్ ఇవ్వడం మానేసి నేను మాట్లాడడం లేకుండా మరి ఏ రకంగా చేశారన్నది మీడియా అంతా చూశారు. అంటే ఫ్లెక్సీల పాలిటిక్స్ మొత్తం నియోజకవర్గం అంతా షురూ చేస్తున్నారని తెలిసింది. ఈ పాలిటిక్స్ ఇది ఎన్నికలుగా మొత్తం ప్రధానంగా అస్త్రవనంగా సార్ మేమేమి డెవలప్మెంట్ చేయట్లేదు అన్నారు కాబట్టి మేము ఫ్లెక్సీల్ని ఆయా గ్రామాల్లో పెట్టాం. కార్యకర్తలు పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏమంటారంటే దాని మీద కూడా మళ్ళీ డిస్కషన్ రెడీ అంటున్నాడు ఆయన. డిస్కషన్ ఎందుకు అంటే మళ్ళీ బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నాడు ఆయన. మరి బహిరంగ చర్చ ఒకసారి టిడ్కో ఫ్లాట్ల మీద ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను అంగీకరించాను, పోలీసులు పంపాడు, ఇంట్లోంచి బయటికి రానివ్వలేదు. మళ్ళీ సేమ్ తంతు అంటే ఆయనకి బహిరంగ చర్చ అంటాడు తప్ప బహిరంగ చర్చకి రానివ్వరు. డిపార్ట్మెంట్ రానివ్వకపోవచ్చు లేదా ఆయనే పంపుతాడు. కానీ ఇక్కడ ఏమంటానంటే మేము ఇన్ని పనులు చేసాం,
అన్నప్పుడు మేము ఇవి కూడా చేసిన వాళ్ళు పెట్టవచ్చుగా. లేదు ఫ్లెక్సీలు వద్దు, ప్రెస్కి రిలీజ్ చేయొచ్చు కూడా డిమాండ్ చేసాం. అది చేయడు, ఇది చేయడు, ఇదో చెప్తాడు. ఇంకా నేను సభ జరుగుతున్నప్పుడు ఇంకా సభా మర్యాదను కాదని కాలు మీద కాలు వేసుకుంటాడు అంటాడు ఆయన. మరి నాకు చిన్నప్పటి నుంచి కాలు వస్తుంది, జ్ఞాపకం వచ్చి మరి తీసుకెళ్ళి పెట్టుకుంటాను. అది సభా మర్యాద కాదు పక్కన పెడితే, ఆయన చేసేది ఏంటంటే ఎస్సీల్ని నాకు అనుకూలంగా ఒక పోస్టింగ్ పెట్టాడని ఆయన ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్ళి ఇక ఫ్లాట్కి తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నుంచోబెట్టాడు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన్ని ఒక ఎస్సీ వార్డులో రావద్దారా అని చెప్పి నలుగురు కార్యకర్తలు అడ్డుపడితే నలుగురిని వెంకటాయపాలెం తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నుంచోబెట్టాడు. అంటే ఈయనకి శిరోమండనం కేసే కాదు, ఇలాంటి ఎస్సీలు అంటే మొదటి నుంచి అసహ్యం. మరి ఇటువంటి పనులు చేస్తూ పైగా అంబేద్కర్ విగ్రహం, జగజ్జీవన్ రావు విగ్రహం నేను పెట్టించాను ఇది అని అంటే ఈ ఉన్నటువంటి ఎస్సీల మీద ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని తగ్గించుకుందామని చెప్పని పెడతాం తప్ప వేరే కాదు. మరలా దీన్ని మళ్ళీ ఇంకా చాలామంది నాయకుల విగ్రహాలు మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేశారు? నిద్రపోయాడా? 4 సంవత్సరాలు అయిందైనా ఇది మొదటి సంవత్సరం పెట్టుకోవచ్చుగా, మేము ఆనందిస్తాం. అంటే ఎంతసేపు కూడా రాజకీయం, దోపిడీ. తోట త్రిమూర్తి గారు అంటేనే దోపిడీ. మొత్తం కొండలు కానీ, గుట్టలు కానీ, కంకర కానీ, గ్రావెలు కానీ, అదేవిధంగా ఇసుక కానీ మొత్తం అంతా దోపిడీ. ఈయన సొంత అనుచరుడు సయ్యద్ రబ్బానీ గారు ఈ గవర్నమెంటు 10,65,00,000 పెనాల్టీ వేసింది. ఇసుకలో తప్పు చేసామని చెప్పి 10,68,00,000 10,68,00,000 ఈయన పెనాల్టీ ఈ గవర్నమెంట్ వేసింది. వేస్తే ఆయనకి పెనాల్టీ వేసిన 2 నెలలకి మున్సిపల్ కోఆప్షన్ పదవి మరి నజరానాగా ఇవ్వడం జరిగింది. అది ఈయన యొక్క దోపిడీకి పరాకాష్ట. నియోజకవర్గంలో ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఓ పక్కన ఏపీలో జనసేన టీడీపీతో వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ నియోజకవర్గంలో మీ అందరూ కూడా కలిపి వెళ్తారు. గతంలో చంద్రబాబు టికెట్ మీకు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ అసంతృప్తి కూడా నెలకొంది. దాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు ఇక్కడ అందరం కలిసే వెళ్తాం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇద్దరు కలిసి అనౌన్స్ చేయాలి కదా, ఈయన ఒక్కరే అనౌన్స్ చేయడం అని చెప్పి చిన్న అసంతృప్తి తప్పించి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచో 15 మంది వెళ్ళాం కలవడం. 2వ రోజుని వెళ్ళి కలిస్తే ఆయన కూడా రిప్లై ఇచ్చారు, అయిపోయింది అని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇంచుమించుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మేము అనుకున్నాం అని చెప్పి ఆయన కూడా 2 సీట్లు అనౌన్స్ చేయడం. ఇదంతా ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పుడు అందరం కూడా కలిసిమెలిసే ముందుకెళ్తున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అత్యంత మెజార్టీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, శ్రీ నారా చంద్రబాబు గారికి ఇచ్చిన అండతో ఖచ్చితంగా అత్యంత మెజార్టీతో మండపేట నియోజకవర్గంలో మరలా తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలుపొందడం ఖాయం. ఫైనల్గా ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తారనుకున్నారో ఆ ఊళ్ళో, ఆ గ్రామంలో, ఆ పరిమితి ఇప్పుడు ఎంత కూడా మీరు సిద్ధపడి ఏ విధంగా ఆయనకు కూడా సవాల్ ఇస్తున్నారు? ఎట్లా మళ్ళీ ఒకసారి ఆయనకి ఏ విధంగా సవాల్ ఇస్తున్నారంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడి జరిగిన క్యాస్వరం గ్రామంలో పోటీకి సిద్ధమన్నారు. మీరు కూడా ఏ విధంగా సిద్ధపడుతున్నారు? ఏ విధంగా కదా సార్, ఆయన ఆలోచన ఏంటంటే ఆ కొండలో గుట్టలో ఇసుక ఈ డబ్బు అంతా ఉంది, ఇది నియోజకవర్గం అంతా ఖర్చు పెడతాం ఎందుకు, ఆ ఒక్క గ్రామం అయితే నాకు సరిపోద్దని ఒక తప్పుడు అభిప్రాయం బహుశా ఆయన ఉందేమో అనుకుంటున్నాను. ఏది ఏమైనా కేశవరం గ్రామం అనేది అంటే ఎక్కువ ఆయన సామాజిక వర్గం ఎక్కువ, అది కూడా ఆయన ఆలోచన అయి ఉండొచ్చు. ఏ సామాజిక వర్గం అయినా ఇప్పుడు అదే సామాజిక వర్గం మా పెద్దల్లుడు గారు కూడా మేము కలిసే ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఆ కేశవరం గ్రామంలోనే ఆయన సామాజిక వర్గమే ఆయన అసహించుకుంటున్నారు. కానీ ఆయనకేంటంటే అది నా బలం, అది వాపు కాదు అనుకుంటున్నాడు ఆయన. ఖచ్చితంగా కేశవరం గ్రామంలో కానీ లేదా తర్వాత జరగబోయే మన మండపేట నియోజకవర్గంలో కానీ నేను గెలుపొందడం ఖాయం. ఓకే సార్, థ్యాంక్స్ సార్. చూసినా ఇది పరిస్థితి. ప్రధానంగా మండపేటలో ఏదైతే పరిణామాలు రాజకీయ వేడి ఏదైతే ఉందో దానికైతే నేను ఆయన ఏదైతే సవాలు విసిరారో దానికైతే నేను అన్ని విధాలుగా సిద్ధమన్నారు. ఇప్పుడు జరుపుతున్నా సరే, అలాగే రాబోయే ఎన్నికలైనా సరే మళ్ళీ 4వసారి గెలిచేది కూడా నేనే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఈ నియోజకవర్గంలో గత కొన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా ఫ్లెక్సీల రూపంలో వివరించడం జరిగింది. ఏది ఏమైనా అన్ని విధాలుగా మొగ్గు నాకే ఉంది కాబట్టి ఇటువంటి డైవర్టింగ్ చేసేందుకే ఇటువంటి పాలిటిక్స్ చేస్తున్నారని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా జనసేన టీడీపీ పొత్తు మండపేటలో మళ్ళీ చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాలతో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదేమైనా జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుందని ఏగల జోగేశ్వర గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ RTV మండపేట నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.